భారత రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరిస్తామన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. సికింద్రాబాద్ ఆర్టీసీ కాలనీలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ ఆదేశాలతో ఏప్రిల్ 2వ తేదీ నుంచి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని గ్రామాల్లో, బస్తీల్లో నిర్వహిస్తామన్నారు. రాహుల్ గాంధీ ఎలా అయితే భారత్ జోడో యాత్ర నిర్వహించారో అలానే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు కాల్వ సుజాత. 5 సంవత్సరాలు మన నియోజకవర్గంలో టీడీపీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఒక్కసారి మనకు 2009లో శంకర్రావు గారు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నా కూడా అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో కొన్ని అనివార్య కారణంలో గందరగోళం సృష్టించి ఇక్కడ ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా కూడా సరిగ్గా కార్యకర్తల్లో మిగతా వాళ్ళను కోఆర్డినేషన్ లేకుండా కాంగ్రెస్ చాలా మటుకు చచ్చిపోయే పరిస్థితిని ఉన్నా కూడా ఇప్పటికో నేను చాలా ఫస్ట్ టైం కాంగ్రెస్లో కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయాలని వచ్చినప్పుడు కూడా ఇక్కడ సదన్ నుండి ఎక్కడుండో ఫస్ట్ టైం సదన్ వచ్చి నాకు అన్న నువ్వు రా సపోర్ట్ చేస్తా అని చెప్పారు. కదీర్ అన్న కూడా సపోర్ట్ చేసారు. అక్కడ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసి నేను ఉండేది సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ అయినా కూడా ఇది కంటోన్మెంట్ కాదు, నేను ఉండేది బార్డర్లో ఉంటాను. అయినా కానీ వీళ్ళందరూ ఆదరించి నన్ను ఆశీర్వదించారు. ఈరోజు మొన్న కూడా మీ అందరూ చెప్పాను సభలో కూడా నేను అసెంబ్లీలో మాట్లాడగలిగానంటే మీరందరూ కష్టపడ్డందుకు, కంటోన్మెంట్ ప్రజలు ఓట్ల రూపంగా నన్ను ఆశీర్వదించినందుకు నేను అసెంబ్లీలో వాళ్ళ సమస్య గురించి ప్రస్తావించగలిగాను. వాళ్ళు ఆశీర్వదించినందుకే నేను అసెంబ్లీలో మాట్లాడగలిగాను. ఆ ఏదైతే సమస్య మాట్లాడానో ఆ సమస్యను కూడా గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. కావున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమము జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. మరి ఈ కార్యక్రమం మొన్న 17వ తారీఖు నుంచి అందరూ కూడా సీరియస్ గా పనిచేస్తోంది. ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు, అలాగే ఈ రోజు నాకు కంటోన్మెంట్ అలాగే సికింద్రాబాద్ కోఆర్డినేటర్ గా నియమించినటువంటి మా పార్టీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, మరి ఏకైక హైదరాబాద్ లో ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ గణేష్ గారికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు, పండగ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ డివిజన్ అధ్యక్షులని ఈ కార్యక్రమం కోసం నియమిస్తూ వాళ్ళని కోఆర్డినేటర్లను వాళ్ళతో పాటు 9 మంది కోఆర్డినేటర్లను కూడా నియమిస్తూ ఈ కార్యాచరణ సంవత్సరం పాటున జరుగుతుంది. ఈ హైదరాబాద్ లో అన్ని బస్తీల్లో ఈ కార్యాచరణ